మీకు ఇన్స్పిరేషన్ ఎవరు కమింగ్ మూవీస్? చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఎనీ డే చిరంజీవి గారు. ఓకే. ఆయన చూస్తూ పెరిగాం, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఇట్స్ లైక్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి పలానా వారిలా అవ్వాలి అని అంటే కనుక నాకు చాలా మంచి ఇష్టమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు. సో వీళ్ళలాగా అవ్వాలన్నది గోల్ అనమాట. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదండి, వెయిట్ చేస్తున్నాను ఆ లక్కీ మూమెంట్ కోసం అనమాట. అంటే అదృష్టం కొద్దీ ఆయన రీసెంట్ ఇప్పుడు వర్క్ చేస్తున్న మూవీలో చిన్న రోల్ పడింది. అంటే ఆయనతో కాంబినేషన్ కాదు, చిన్న గెస్ట్, అంటే ఒక చిన్న క్యామియో, ఒక డైలాగ్ లాగా ఒక చిన్న సీన్ ఉండింది. విశ్వంబర అందులో ఒక చిన్న సీన్ చేశాను. సో మరి అది ఫైనల్ కట్ అవుతుందో లేదో కూడా తెలియాలి. చూసారా? అంటే సెట్ లో చూసారా? ఆయన లేదండి, మామూలు చిన్న సీన్ చేశాను. సరే, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇది అయిన తర్వాత ఇంకొకసారి ఏదో ప్రాజెక్ట్ లో కలవ. ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు అందరినీ కలుస్తున్నారు. మీమర్స్ ని, ఇన్ఫ్లుయెన్సెస్ ని, డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎవరు అన్కండిషనల్ లవ్ ఇచ్చినా మీట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో ఇంతకు ముందు చిరంజీవి గారిని కలవాలంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఇప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా ఒక డైరెక్ట్ యాక్సెస్ వచ్చింది, మనం మాట్లాడేది వింటున్నారు. యాజ్ ఎ ఫ్యాన్ గా మీరే అన్నారు చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, ఇన్స్పిరేషన్ పర్సన్ నాకు అన్నారు. అట్ ద మూమెంట్ ఆయన కలిస్తే వాట్ అబౌట్ యువర్ ఫ్యాన్ మూమెంట్? నాకు రెండు రకాలుగా ఫ్యాన్ మూమెంట్ కావాలనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఒక ఫ్యాన్ గా కలిశాను, నేను ఎవరో ఆయనకు తెలియపోయినా పర్లేదు, కానీ తెలిసి కలిస్తే అది ఇంకో ఆనందంగా ఫీల్ అవుతాను అనమాట. ఆయన చూసినప్పుడు ఫస్ట్ ఒకటే లైక్ ఏంటి, ఒక మనస్ఫూర్తిగా ఒక హగ్ చేసుకుని ఒక ఫోటో దిగాలి అంతే. అదొకటే సరిపోదు. ఓకే, చిరంజీవి గారు ఇలా ఉంటారు అనమాట అన్న ఆ మెస్మరైజింగ్ ఫీలింగ్ లోనే ఉంటాను. ఓకే, అయితే చిరంజీవి గారిని కలిస్తే హగ్ చేసుకుని ఒక ఫోటో దిగుతాను అంతే. అదే ఫ్యాన్ మూమెంట్. అంటే చెప్పాలంటే జీవితకాలం సరిపోదు ఆయనతో ఉన్న ఫ్యాన్ మూమెంట్స్. ఆయన జర్నీయే మన జర్నీ లాగా ఉంటుంది కాబట్టి ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ఈ ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళాను, హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్కి వెళ్ళాను. చాలా మంది హెక్సా ప్లాటినం డిస్క్ అంటే ఏంటో తెలియదు. నాకు కూడా తెలియదు. హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అంటే ఒకప్పుడు ఆడియో రిలీజ్ అయిన తర్వాత 3 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోతే ప్లాటినం అని, 6 లక్షలు అమ్ముడుపోతే హెక్సా ప్లాటినం అని, సీడీలు అలా ఫంక్షన్స్ చేసేవాళ్ళు ఒకప్పుడు. సీడీలు క్యాసెట్లు ఉన్న రోజుల్లో. అయితే హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అంటే 6 లక్షల సీడీలు అమ్ముడుపోయాయి అంజీకి. దానికి దుర్గం చెరువు పార్క్ లో ఈవెంట్ కండక్ట్ చేశారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఆ ఈవెంట్కి వెళ్ళాను, చిరంజీవి గారిని చూశాను అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి అయితే. అదే అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి పొద్దున కలిసి సాయంత్రానికి వీడియో పెట్టేస్తున్నారు. అప్పుడు ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.